హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం టమాటాలు మరియు పుట్నాలతో ఒక స్పెషల్ చట్నీ తయారు చేసుకుందాం. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 5 తీసుకుంటున్నాను. ఇవి కారంగా ఉంటాయి. నార్మల్గా తీసుకునే వాళ్ళు ఉంటే ఒక 8 నుండి 10 వరకు తీసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 3 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక 5 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా మెత్తపడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇక్కడ మనం టమాటాలు, ఉల్లిపాయలు, పుట్నాలు ఈ 3 కాంబినేషన్లో తయారు చేసుకుంటున్నాం. మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేసి మనం మూత పెట్టి ఉడికించినట్లయితే ఈ సాల్ట్తో పాటే మనకి టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి టమాటాలన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి. చూసారు కదా, 5 నిమిషాలు మూత పెట్టిన వెంటనే మనకి టమాటాలన్నీ కూడా మెత్తపడ్డాయి. ఇప్పుడు దీనిలో మనం 1/2 కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి. సుమారుగా ఒక 25 గ్రామ్స్ ఉండేలా వేసుకోండి. మరీ ఎక్కువ పుట్నాల పప్పు వేసుకున్నా అంత టేస్ట్ రాదు. దీనిలో 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. పుట్నాలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పుట్నాలను కూడా మెత్తగా అయ్యే వరకు అలా ఉంచేసుకోండి. మూత తీసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, వేగిన తర్వాత మనకి ఇలా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు మనం బరకగా వేయకూడదు, నీళ్లు ముందు యాడ్ చేయకూడదు. దీనిలో 3 వెల్లుల్లిపాయ రమ్మలు, రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి. చింతపండు మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. టమాటాలు వేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత నీళ్లు వేసుకోలేదు కదా, ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకొని బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ తాలింపుకి చాలా స్పీడ్గా తయారు చేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వీటితో పాటు మనం కరివేపాకు ఒక రెమ్మ, ఒక 2 ఎండుమిరపకాయలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం చట్నీలో ఎండుమిరపకాయ వేసాం కాబట్టి ఒక ఎండుమిరపకాయ లేదా 2 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వండి. ఇక్కడ మనకి పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత చట్నీ మీద వేసేసుకోవడమే. సూపర్ టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మనకి ఇడ్లీకి, దోశకి, ఇంకా మనకి వడల్లోకి అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ఇంకా బోండాకు కూడా. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.